హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 8-9 అక్టోబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ బిట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ కూడా. డైలీ రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరికైనా ప్రతిరోజు ఆన్లైన్ డైలీ కరెంట్ అఫైర్స్ కావాలి అనుకుంటా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. మన ఛానల్లో ఉన్న నిరుపేద నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అంతే చేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. వివరాల్లోకి వెళ్ళినట్లయితే క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల జరిగిన అంతర్జాతీయ ఐసిఐడి కాంగ్రెస్ 25వ సదస్సులో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ ఆనకట్టకి ప్రతిష్టాత్మక WHIS అవార్డు దక్కింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రకాశం బ్యారేజ్. వివరాలు చూద్దాం. నవంబర్ 2 నుంచి 8 వరకు విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ ఐసిఐడి కాంగ్రెస్ 25వ సదస్సు ప్రకాశం బ్యారేజీకి ప్రతిష్టాత్మక WHIS అవార్డు దక్కింది. ఈ అవార్డు విషయం ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ డైరెక్టర్ అవంతి వర్మ శుక్రవారము జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి తెలిపారు. ప్రకాశం బ్యారేజీకి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. అంతటి చారిత్రక కట్టడానికి అంతర్జాతీయ నీటిపారుదల డ్రైనేజీ కమిషన్ వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్గా పాటించడము ఎంతో గర్వకారణము. 2023 సంవత్సరానికి ఐసిఐడి గుర్తించిన ప్రపంచవ్యాప్తంగా 19 నిర్మాణాలకు ఈ అవార్డు అందింది. అందులో ప్రకాశం బ్యారేజ్, దీన్ని కృష్ణా ఆనకట్ట అని కూడా మనము పిలుస్తాము. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఏ అంతర్జాతీయ సంస్థ సహకారంతో ఫ్యూచర్ ఇంజనీర్ ఇంటరాక్టివ్ వర్క్షాప్ని ప్రారంభించాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అమెజాన్ యొక్క సహకారంతో. అమెజాన్ మరియు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ భాగస్వామ్యంతో 70 సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రారంభమైంది. మరి ఈ కార్యక్రమంపై సమగ్రమైన మరియు ఇంటరాక్టివ్ వర్క్షాప్ ప్రారంభంలో ఇక్కడ సోషల్ వెల్ఫేర్ లా రెసిడెన్షియల్ కాలేజీలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో 70 పాఠశాలల నుంచి ల్యాబ్ ఇన్స్ట్రక్టర్లుగా ఉన్న 70 మంది హాజరైన వారు ఈ వర్క్షాప్లో పనిచేస్తున్నారు. మరి పాల్గొనే వారికి ఏఎఫ్ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను పరిచయం చేశారు. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ కార్యక్రమం పిల్లలకు వారి బాల్యం నుండి కెరియర్ల వరకు మద్దతు ఇస్తుంది. నెక్స్ట్ వన్. ఇటీవల చికాగోలో జరిగిన అంతర్జాతీయ మ్యారథాన్లో ప్రపంచ రికార్డు సృష్టించిన కెల్విన్ కీప్తూమ్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ బి అండి, కెన్యా. ఆదివారం జరిగిన చికాగో మ్యారథాన్లో కెన్యాకి చెందిన కెల్విన్ కీప్తూమ్ పురుషుల ప్రపంచ రికార్డును కేవలం 2 గంటల 35 సెకండ్లలో బద్దలు కొట్టి విజయాన్ని అందుకోవడంతో పరుగుల ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాడు. అతను 2022 బెర్లిన్ మారథాన్లో ఎలియాడ్ కిప్చోగ్ నెలకొల్పిన మునుపటి రికార్డును బద్దలు కొట్టాడు. కీప్తూమ్ ఊహించని విజయము. కెల్విన్ కీప్తూమ్ మారథాన్ రన్నింగ్లో శిఖరాగ్రానికి చేరుకోవడం అసాధారణమైనది కాదు. మరి కెన్యా యువకుడు గతంలో తన మొదటి 2 మ్యారథాన్ల విజయాలలో
ప్రదర్శనలలో విజయాలు సాధించారు. మరి మొదట వాలెన్సియాలో విజయం సాధించి ఆపై లండన్ మ్యారథాన్లో తన విజయాన్ని పునరావృతం చేశారు. అయినప్పటికీ చికాగోలో కిప్టమ్ యొక్క రికార్డ్ బ్రేకింగ్ ప్రదర్శన అన్ని అంచనాలను కూడా అధిగమించింది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయం స్వామినారాయణన్ అక్షరధామ్ అక్టోబర్ 8 ఆదివారం నాడు ఏ దేశంలో ఘనంగా ప్రారంభోత్సవం జరిపారు? ఆన్సర్ ఆప్షన్స్ అండి. న్యూజెర్సీ అండి, అమెరికాలో. వివరాలు చూద్దాం. యునైటెడ్ స్టేట్స్లోని అతిపెద్ద హిందూ దేవాలయమైన బిఏపిఎస్ స్వామినారాయణన్ అక్షరధామ్ న్యూజెర్సీలోని రాబిన్స్విల్లేలో అక్టోబర్ 8 ఆదివారం నాడు ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ నిర్మాణము అద్భుతం. యుఎస్లోని శక్తివంతమైన హిందూ సమాజానికి నిదర్శనంగా మాత్రమే కాకుండా కళాత్మకత, ఆధ్యాత్మికత మరియు మానవ అంకిత భావం యొక్క శాశ్వతమైన స్ఫూర్తికి చిహ్నము. భారతదేశం వెలుపల ఒక ఆధ్యాత్మిక మైలురాయి న్యూజెర్సీలోని రాబిన్స్విల్లేలోని సుందరమైన నగరంలో ఏర్పాటు చేయబడిన ఈ ఆలయం ఒక అద్భుతమైన విజయం. ఇది ఆధునిక యుగంలో భారతదేశం వెలుపల అతిపెద్ద హిందూ దేవాలయంగా కూడా నిలుస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, భారతదేశం మరియు ఈ దేశానికి మధ్య ఇటీవల గ్రీన్ హైడ్రోజన్ సరఫరా గొలుసును సురక్షితం చేయడం మరియు పవర్ గ్రిడ్ ఇంటర్ కనెక్షన్లో సహకరించడంపై అవగాహన ఒప్పందం కుదిరింది. ఏ దేశంతో? భారతదేశానికి. మరియు ఏ దేశంతో అంటే సౌదీ అరేబియా. ఆప్షన్ ఏ. భారతదేశం మరియు సౌదీ అరేబియా గ్రీన్ హైడ్రోజన్ సరఫరా గొలుసును సురక్షితం చేయడం మరియు పవర్ గ్రిడ్ ఇంటర్ కనెక్షన్లో సహకరించడంపై అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. MENA వాతావరణ వారము 2023 సందర్భంగా రియాద్లో ఈ ముఖ్యమైన ఒప్పందం భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర విద్యుత్ మరియు నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ మరియు సౌదీ ఇంధన మంత్రి అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ఆల్ సౌదీ అరేబియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ MOU రెండు దేశాల మధ్య ఇంధన రంగంలో బహుముఖ సహకారానికి వేదికను నిర్దేశిస్తుంది. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, ఇటీవల ఈ క్యాబినెట్ వ్యవస్థను అనుసరించిన 4వ భారత రాష్ట్రంగా మరియు ఈశాన్య రాష్ట్రంలో 2వదిగా నిలిచే రికార్డు సృష్టించిన రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ అండి, త్రిపుర. మరింత సాంకేతికంగా అభివృద్ధి చెందిన మరియు పర్యావరణ పరంగా బాధ్యాయుతమైన పాలనా వ్యవస్థ వైపు గణనీయమైన పురోగతిలో త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా ఇటీవల రాష్ట్ర ఈ క్యాబినెట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ చర్య ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ల తర్వాత ఈ క్యాబినెట్ వ్యవస్థను అనుసరించిన 4వ భారత రాష్ట్రంగా మరియు ఈశాన్య ప్రాంతంలో 2వదిగా త్రిపురను ఉంచింది. మొదటి ఏంటండి? ఉత్తరాఖండ్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, తర్వాత త్రిపుర. మరి ఈ వ్యవస్థ పరిచయం కాగితరహిత క్యాబినెట్ సమావేశాలకు నిబద్ధతను సూచిస్తుంది. కార్బన్ పాదముద్రలను తగ్గించడం మరియు మంత్రులు మరియు బ్యూరోక్రాట్లచే డిజిటల్ ట్యాబ్లెట్లను ఉపయోగించడం ద్వారా పర్యావరణ సురక్షితమును ప్రోత్సహించడం లక్ష్యము. నెక్స్ట్ వన్, తిరిగి ఉపయోగించే సామర్థ్యం కలిగిన మరియు యూరప్ యొక్క మొట్టమొదటి పూర్తి ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని ఇటీవల విజయవంతంగా స్పానిష్ ఏరోస్పేస్ కంపెనీ ఏ పేరుతో ఈ రాకెట్ విజయవంతంగా ప్రయోగించింది? ఇంపార్టెంట్ అండి. ఆప్షన్స్ అండి, మియూరా 1. స్పానిష్ ఏరోస్పేస్ కంపెనీ PLD స్పేస్ తన తిరిగి పొందగలిగే మియూరా 1 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ విజయము యూరప్ యొక్క మొట్టమొదటి పూర్తి ప్రైవేట్ రాకెట్ ప్రయోగాన్ని సూచిస్తుంది మరియు యూరప్ యొక్క అంతరిక్ష ఆశయాలకు మరియు ఆశను అందిస్తుంది. మియూరా 1 రాకెట్ ఫైటింగ్ బుల్ పేరు పెట్టబడింది. ఏంటండి? ఫైటింగ్ బుల్ అనే పేరు పెట్టారు దీనికి. భవిష్యత్ మిషన్ల కోసం కీలకమైన డేటాను సేకరించే లక్ష్యంతో సబ్ ఆర్బిటాల్ టెస్ట్ ఫ్లైట్లను నిర్వహించింది. మిరాయు-1 రాకెట్. మియూరా 1 అనేది 41 అడుగుల 12.5 మీటర్ల ఎత్తులో నిలబడి ఉన్న ఒకే దశ రాకెట్. సబ్ ఆర్బిటాల్ స్పేస్ ఫ్లైట్ల కోసం ఇది సుమారుగా 220 పౌండ్ల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. రాకెట్ రికవరీ సామర్థ్యంతో రూపొందించబడింది. ఇది ఐరోపాలో మార్గదర్శక ప్రాజెక్టుగా నిలిచింది. మరి తిరిగి పొందగలిగేదంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ఎక్స్ కూడా, మరి స్పేస్ ఎక్స్ తన యొక్క ఫాల్కన్ రాకెట్ ఏదైతే ఉంటుందో ఆ రాకెట్ను ప్రయోగించిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ
ఏంటి అది? ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత మామూలుగా అయితే అన్ని ఉపగ్రహాలు అవి భాగాలుగా విడిపోయి సముద్రంలో పడిపోతాయి. కానీ ఈ యొక్క స్పేస్ ఎక్స్ది అలా కాదు. వచ్చి మళ్ళా ఎక్కడైతే ప్రవేశపెట్టారో అక్కడనే వచ్చి తనకున్నటువంటి కాళ్ళ లాంటి నిర్మాణాల ద్వారా అక్కడ నిల్చుంటాయి. మళ్ళీ దాన్ని ప్రయోగించవచ్చు. సేమ్ అలాంటిదే ఇక్కడ కూడా యూరోప్లో ప్రయోగించడం జరిగింది విజయవంతంగా. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న ఉమ్మడి డాకార్ డిక్లరేషన్ గురించి క్రింది వాటిలో సరైన సమాధానము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ 2 ABC సరైనవండి, డి అనేది తప్పు. చూద్దాం. ప్రపంచంలోని 46 అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాలు వాతావరణ మార్పులపై ఈ డిక్లరేషన్ ఆమోదించారు. COP28 కోసము వారి అంచనాలు మరియు ప్రాధాన్యతలను వివరిస్తూ వాతావరణ మార్పులపై ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. వేగంగా సమీపిస్తున్న 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ గ్లోబల్ వార్మింగ్ థ్రెషోల్డ్ను పరిష్కరించడానికి తక్షణ గ్లోబల్ ఉద్గారాల తగ్గింపును డిక్లరేషన్ కోరింది. మరి భారతదేశం కూడా ఈ డిక్లరేషన్లో భాగం అనేది తప్పు. ఓకే, ప్రపంచంలో 46 అత్యల్ప అభివృద్ధి చెందిన దేశాలు మంత్రులు COP28 కోసం వారి అంచనాలు మరియు ప్రాధాన్యతలను వివరిస్తూ మరి వాతావరణ మార్పులపై ఉమ్మడి డాకార్ డిక్లరేషన్ను విడుదల చేశారు. మరి ప్రకటనలోని ముఖ్యాంశాలు: తక్షణ గ్లోబల్ ఎమిషన్స్ తగ్గింపులు, వేగంగా సమీపిస్తున్న 1.5 డిగ్రీల సెల్సియస్ గ్లోబల్ వార్మింగ్ థ్రెషోల్డ్ను పరిష్కరించడానికి తక్షణ గ్లోబల్ ఉద్గారాల తగ్గింపులను డిక్లరేషన్ కోరింది. పెరిగిన క్లైమేట్ ఫైనాన్స్ అంటూ కూడా తెలియజేశారు. మరి అభివృద్ధి చెందిన దేశాలు పబ్లిక్ గ్రాంట్ ఆధారిత ఫైనాన్సింగ్ ద్వారా 2025 నాటికి డెలివరీ చేయబడిన అడాప్టేషన్ ఫైనాన్స్ కనీసం రెట్టింపు కోసం స్పష్టమైన రోడ్ మ్యాప్ను సమర్పించాలని కోరారు. నెక్స్ట్ వన్. 2023 ఆసియా క్రీడల గురించి క్రింది వాటిలో సరైన సమాధానం. ఆప్షన్ డి అన్నీ సరైనవే. పథకాల పట్టిలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం చైనా అండి. భారతదేశం 4వ స్థానంలో ఉంది. మొత్తంగా 107 పథకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచింది. వివరాలు చూద్దాం. కాంటినెంటల్ టోర్నీ ఆసియా గేమ్స్లో భారత్ కొత్త చరిత్రకు నాంది పలికింది. కొత్త రికార్డులను తిరగరాస్తూ నయా శకానికి బాటలు వేసింది. స్పోర్ట్స్ పవర్ హౌజులుగా వెలుగుతున్నటువంటి చైనా, కొరియా, జపాన్లకు ధీటైన సవాల్ విసురుతూ ఆసియాలో భారత్ దిగ్విజయంగా పథకాల వేట కొనసాగించింది. ఫస్ట్ చైనా ఉంది ర్యాంక్, తర్వాత కొరియా ఉంది, తర్వాత జపాన్ ఉంది, 4వ స్థానంలో భారత్ ఉంది. మరి వైరస్కు సంబంధించిన విజృంభణ కారణంగా ఏడాది ఆలస్యంగా జరిగిన టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు ఆకాశమద్దుగా చెలరేగారు. 15 రోజుల పాటు అభిమానులను అలరించిన టోర్నీలో పోటీలకు ఆఖరి రోజైన శనివారం భారత్ 6 స్వర్ణాలు సహా 4 రజత పథకాలు, 2 కాంస్యాలతో 12 పథకాలు కొలగొట్టింది. ఇస్ బార్ సౌ పార్ అనే నినాదాన్ని బాగా ఒడిసిపట్టుకున్న మనుళ్ళు జాతీయ పతాకాన్ని సగర్వంగా రెపరెపలాడించారు. వచ్చే ఏడాది జరిగే ప్యారిస్ 2024 ఒలింపిక్స్కు ముందు మెండైన ఆత్మవిశ్వాసం సొంతం చేసుకున్నారు. హాంగ్జౌ ఆసియాడ్లో అథ్లెట్ల 29 పథకాలతో అగ్రస్థానంలో నిలిస్తే 22 పథకాలతో షూటర్లు తమ గురికి తిరుగులేదని చాటి చెప్పారు. మొత్తంగా 107 పథకాలతో భారత్ 4వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 10. ఇటీవల ఆసియా క్రీడల్లో భారత్కు 2 పథకాలు అందించిన దీపక్ పూనియా ఈ క్రీడలతో సంబంధం కలిగి ఉన్నారు. ఆప్షన్ ఏ అండి రెజ్లింగ్ అండి వీరు. ఓకేనా, చాలా గ్రేట్ ప్లేయర్. వివరాలు చూద్దాం. ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో 2 పథకాలు వచ్చి చేరాయి. పురుషుల రెజ్లింగ్ 86 కేజీల ఫ్రీ స్టైల్ పరిధిలో మరి భారత రెజ్లర్ దీపక్ పూనియా రజత పథకం సాధించారు. ఫైనల్లో ఇరాన్ రెజ్లర్ హసన్ యాజ్దానీతో తలపడిన దీపక్ పూనియా 10-0 తేడాతో ఓటింపాలై రజత పథకంతో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో విజయము యాజ్దానీ గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కారం 2023 సంవత్సరానికి గాను క్రింది వారిలో ఎవరికి ప్రకటించారు. ఆప్షన్స్ అండి విమలక్క గారికి. వివరాలు చూద్దాం. సుద్దాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుద్దాల హనుమంతు జానకమ్మ జాతీయ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమాలని మరి ఈ నెల 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లుగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సుద్దాల అశోక్ తేజ గారు తెలిపారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమానికి సంబంధించిన ఆయన ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. మరి ఈ ఏడాది జాతీయ పురస్కారాన్ని విమలకు అందజేస్తున్నామని కూడా తెలిపారు. నెక్స్ట్ వన్.
తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడు రామ్జీ గోండ్ మ్యూజియానికి ఇటీవల శంకుస్థాపన చేసిన ప్రాంతం ఎక్కడండి? హైదరాబాద్లో. వివరాలు చూద్దాం. హైదరాబాద్లోని అబిడ్స్లో నిర్మించనున్న తొలితరం స్వాతంత్ర సమరయోధుడు రామ్జీ గోండ్ మ్యూజియానికి సోమవారం భూమి పూజ చేయనున్నారు. మాసబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్ ప్రాంగణంలో నిర్మించిన ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ భవనాన్ని సైతం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని ఏ సామాజిక వర్గానికి నూతన ఎంపవర్మెంట్ స్కీమ్ను ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఎరుకల వారికి. వివరాలు చూద్దాం. రాష్ట్రంలో ఎరుకల సామాజిక వర్గ సాధికారత కోసం ప్రభుత్వం కొత్తగా ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టింది. మరి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 కోట్ల రూపాయలతో గిరిజన ఆర్థిక సహకార సంస్థ ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చోంగు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం క్రింద పందుల పెంపకం, శీతల గోదాములు నిర్మాణము, ప్యాకేజింగ్, రవాణా, దుకాణాల కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్. ఎటర్నల్ గాంధీ మ్యూజియం పేరుతో ఇటీవల మహాత్మా గాంధీ జీవిత చరిత్రను తెలియచేయడానికి మ్యూజియం ఏ దేశంలో ప్రారంభించారు? ఎక్కడండి? అమెరికా. రాష్ట్రం హ్యూస్టన్ నగరంలో గాంధీ మ్యూజియం అందుబాటులోకి వచ్చింది. ఇతర భవనాలకు అనుబంధంగా కాకుండా హ్యూస్టన్ మహాత్మా గాంధీ జీవిత చరిత్రను తెలియజేయడంతో పాటు ఆయన అనుసరించిన అహింసా సిద్ధాంతానికి ప్రచారం కల్పించేలా ఉత్తర అమెరికా ఖండంలో విడిగా గాంధీ మ్యూజియం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి. దాని విస్తీర్ణం 13,000 చదరపు అడుగులు. ఎటర్నల్ గాంధీ మ్యూజియంగా పిలుస్తున్న ఈ మ్యూజియంలోకి వాస్తవానికి ఈ ఏడాది ఆగస్టు 15 నుంచే సందర్శకులను అనుమతిస్తున్నారు. నెక్స్ట్ వన్. ఇటీవల నిర్వహించిన కృష్ణా నది జలాలకు సంబంధించి కృష్ణా బోర్డ్ త్రిసభ్య కమిటీ సిఫారసులు వివరాలు క్రింది వాటిలో సరైనవి. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవి. చూద్దాం. కృష్ణా బోర్డ్ చైర్మన్గా ప్రజెంట్ ఎవరున్నారంటే శివనందన్ కుమార్. తెలుగు రాష్ట్రాల నుండి ఉమ్మడి ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిలో ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించారు. ఏపీకి కేటాయించే నీటిలో శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 15 టీఎంసీలు విడుదల చేయాలని సూచించింది. అలాగే తెలంగాణకు 2 ప్రాజెక్టుల నుంచి 35 టీఎంసీలు విడుదల చేయాలని చెప్పింది. అన్నీ సరైనవి. వివరాలు చూద్దాం. ప్రస్తుత నీటి సంవత్సరంలో మే వరకు త్రాగునీటి అవసరాల కోసము 2 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటిలో ఏపీకి 45 టీఎంసీలు, తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డుకు త్రిసభ్య కమిటీ సిఫారసు చేసింది. ఏపీకి కేటాయించే నీటిలో శ్రీశైలం నుంచి 30 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి 15 టీఎంసీలు విడుదల చేయాలని సూచించింది. అలాగే తెలంగాణకు 2 ప్రాజెక్టుల నుంచి 35 టీఎంసీలు విడుదల చేయాలని చెప్పింది. జూన్ జూలైలో త్రాగునీటి అవసరాల కోసం ఉమ్మడి ప్రాజెక్టుల్లో 2.788 టీఎంసీలను నిల్వ చేయాలని తీర్మానిస్తూ కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ త్రిసభ్య కమిటీ ప్రతిపాదనలను శుక్రవారం రాత్రి పంపింది. మరి వీటి ఆధారంగా నీటి కేటాయింపులు విడుదల ఉత్తర్వులను కృష్ణా బోర్డు చైర్మన్ జారీ చేయనున్నారు. అడిషనల్ క్వశ్చన్స్. కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ ఏ రాష్ట్రానికి కావేరీ నీటిని విడుదల చేయాలని ఆదేశించింది? ఆప్షన్ సి, కర్ణాటక. ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం టాటా యొక్క కొత్త బ్రాండ్ గుర్తింపు ఏంటి? ఆప్షన్ ఏ, టాటా .EV. మహిళల మ్యాచ్ ఫీజును పురుషుల జట్టుతో సమం చేయాలని ఏ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయించింది లేదా ప్రకటించింది? ఆప్షన్ బి, ఇంగ్లాండ్. 2023 నాటికి యుఎస్ ఓపెన్లో సింగిల్స్ క్లాష్ గెలిచిన అతిపెద్ద వయసు గల వ్యక్తి? ఆప్షన్ బి, స్టాన్ వావ్రింకా. వార్తల్లో కనిపించిన గాబా. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆఫ్రికాలో ఉంది. నెక్స్ట్ వన్. ఫీడే వరల్డ్ ర్యాపిడ్ టీమ్ ఛాంపియన్షిప్ విజేత ఏ జట్టు? ఆప్షన్ ఏ, WR చెస్. ఆగస్టులో యూపీఐ లావాదేవీల సంఖ్య ఏ మైలురాయిని సాధించింది? ఆప్షన్ బి అండి, 10 బిలియన్లు. నెక్స్ట్ వన్. భరద్వా, రాజ్మాష్ మరియు సులై తేనె భౌగోళిక సూచిక ట్యాగ్ను పొందింది. ఇది ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ నుంచి వచ్చింది? ఆప్షన్ బి, జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల విడుదలైన ప్రపంచంలోని అత్యంత అధునాతన అరబిక్ లార్జ్ లాంగ్వేజ్ ఏ మోడల్ పేరు ఏమిటి? లాంగ్వేజ్ మోడల్ పేరు? ఆప్షన్ సి, జైస్.
ఆగస్టు 2023లో దేశంలో అత్యంత తేమగా ఉండే పట్టణం ఏది? ఆప్షన్ ఏ ఋషికేష్. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. క్రింది వాటిలో పిండి పదార్థాలలో సిహెచ్ఓ నిష్పత్తి? ఆప్షన్ ఏ అండి 1:2:1 నిష్పత్తిలో అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో 1 గ్రాము పిండి పదార్థాల నుంచి లభించే శక్తి ఎంత అండి? 4 కిలో క్యాలరీస్. క్రింది వాటిలో అమైనో ఆమ్లాల పాలిమార్లు అని వీటిని అంటారు? ఆప్షన్ బి మాంసకృతులు. క్రింది వాటిలో ఆహారంలో మాంసకృతుల లోపం వల్ల కలిగే దుష్పరిమాణం? ఆప్షన్ డి అండి క్వాషియోర్కర్. క్రింది వాటిలో 1 గ్రాము కొవ్వుల నుంచి లభించే శక్తి ఎంత అండి? 9 కిలో క్యాలరీస్. క్రింది వాటిలో కొలెస్ట్రాల్ ఒక రకమైన ఏంటండి? లిపిడ్స్. క్రింది వాటిలో కొవ్వులలో కరిగే విటమిన్లు? ఆప్షన్ బి అండి ఏ మరియు డి. క్రింది వాటిలో నీటిలో కరిగే విటమిన్లు? ఆప్షన్ ఏ బి సి. పిల్లలలో రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి సన్ విటమిన్. ఏ విటమిన్ లోపం వల్ల రక్తస్కందనము ఆలస్యం అవుతుంది? ఆప్షన్ డి కే. సో గాయ్స్, ఇది మరి ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.